అందరికీ నమస్తే, నేను శేఖర్. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శేఖర్ ట్యూబ్. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంత గొప్ప మహిమ గల దేవుడు మనందరికీ తెలిసిన విషయమే. మనమైతే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుపతి వెళ్ళబోతున్నాం. దాదాపు 2 సంవత్సరాలైంది మనం ఆ స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఈ తలనీలాలు స్వామికి సమర్పించి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం. మనమైతే వరంగల్ నుండి తిరుపతికి కృష్ణ ఎక్స్ప్రెస్లో వెళ్ళబోతున్నాం. ప్రజెంట్ మనం ఉన్నది వేములవాడలో. కరీంనగర్ నుండి తిరుపతికి ట్రైన్స్ ఉన్నాయి, కానీ మనకు అందులో టికెట్ దొరకలేదు. కరీంనగర్ నుండి ప్రతి ఆదివారం అలాగే గురువారం ట్రైన్స్ ఉంటాయి. కాకపోతే 1 వీక్ ముందే టికెట్స్ బుక్ చేసుకుంటే దొరికే అవకాశాలు ఉన్నాయి. మనకు టికెట్స్ దొరకలేదు కాబట్టి మనం వరంగల్ నుండి తిరుపతికి కృష్ణ ఎక్స్ప్రెస్లో వెళ్ళిపోదాం. ఈ 2026 సంవత్సరంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అలాగే తిరుమలలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకుందాం. అందుకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకెందుకు లేటు, వెళ్దాం తిరుమల. మనమైతే వచ్చేసినాం వరంగల్ రైల్వే స్టేషన్కి. మన ట్రైన్ అయితే 8:40కి ఉంది ఎగ్జాక్ట్లీ. ట్రైన్ నెంబర్ వచ్చేసి 17046 కృష్ణ ఎక్స్ప్రెస్. మనం రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి మనకు ఏ ప్లాట్ఫామ్ ఉందో చూసేద్దాం. ప్రజెంట్ అయితే మనం వరంగల్ రైల్వే స్టేషన్ బయట ఉన్నాము. సరే అవుట్ సైడ్ ఎలా ఉందో చూద్దాం. ఈ రైల్వే స్టేషన్ బయట మనకి కాకతీయ కళాతోరణం ఉంది. స్టేషన్ బయట ఉంది ఎంట్రీలో. ఇది కాకతీయ కళాతోరణం రైల్వే స్టేషన్ బయట. ఇది రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ. ముందటనే మనకు ఒక లోకోమోటివ్ ఇంజన్ ఉంది, డీజిల్ లోకోమోటివ్. ఓల్డ్ డీజిల్ ఇంజన్. ఇది మనకి రైల్వే స్టేషన్కి ఎంట్రీ. ఇది వరంగల్ రైల్వే స్టేషన్ ఎంట్రీ. బాగానే ఉంది బయట, స్పేస్ కూడా బాగానే ఉంది రైల్వే స్టేషన్ బయట స్పేస్. మనకైతే ఇంకా 1 అవర్ టైం ఉంది మన ట్రైన్ రావడానికి. అంతలోపు లోపలికి వెళ్ళి మనం చూద్దాం మనకి ఏ ప్లాట్ఫామ్ ఉందో. ఇది డిపార్చర్, ఇటు సైడ్ అరైవల్ ఉంది. ఇదేదో వెరైటీ ఉంది మనకు రైల్వే స్టేషన్ బయట. రైల్ కోచ్ రెస్టారెంట్ అని వెరైటీ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక రైల్వే కోచ్కి లోపల రెస్టారెంట్ చేసేసారు. వెరైటీ ఉంది అది. కోచ్కి వీల్స్ కూడా ఉన్నాయి పాతయి. ఇక్కడ వీల్స్ కూడా ఉన్నాయి కోచ్కి. రైల్ కోచ్ రెస్టారెంట్ రైల్వే స్టేషన్ బయట. స్టేషన్ బయట స్పేస్ మాత్రం బాగుంది, చాలా బాగుంది. ఇదంతా స్పేసే స్టేషన్ బయట. ఈ వరంగల్ స్టేషన్లోనైతే 4 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. మన ప్లాట్ఫామ్ ఏదో ఇప్పుడు చూద్దాం. మనది కృష్ణ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. చలో మనం 1లోకి వెళ్ళిపోదాం. ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇది. ఇందులో మొత్తం 4 ఉన్నాయి ప్లాట్ఫామ్. మనదైతే 1 ప్లాట్ఫామ్. ఇది రైల్వే స్టేషన్ లోపల వ్యూ. ఇది మనం చూసుకున్నట్టయితే మనకు 4 ప్లాట్ఫామ్లు కనబడుతున్నాయి. అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు 3 ఉన్నాయి. అక్కడ దూరంగా కనిపిస్తుంది అది ఫస్ట్ ప్లాట్ఫామ్. అక్కడ ఈ గూడ్స్ పక్కన ఇది సెకండ్, ఇటు సైడ్ 3, అటు సైడ్ 4. మొత్తం 4 ప్లాట్ఫామ్లు ఉన్నాయి ఈ రైల్వే స్టేషన్లో. ఒక ట్రైన్ వెళ్తుంది, మెమో ట్రైన్. మన ట్రైన్ అయితే ఇంకొక 40 మినిట్స్లో ఇక్కడికి రాబోతుంది, కృష్ణ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చేసి 17046. మనం దాదాపు 13 అవర్స్ ఆ ట్రైన్లో జర్నీ చేయబోతున్నాం తిరుపతికి. ఈ రైల్వే స్టేషన్ పక్కనే మనకు ఒక చిన్న టెంపుల్ ఉంది కొండపైన. స్టేషన్ ముందే ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ దూరంగా కొండ కనిపిస్తుందా, కొండపైన ఉన్నది చిన్న టెంపుల్. అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనుకుంటా. ఈ స్టేషన్ పక్కనే ఉంది ఇక్కడ. రైల్వే స్టేషన్ లోపల మాత్రం ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ కాబట్టి పబ్లిక్ ఎక్కువ లేరు, ఎంటీ లోపల. మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది కృష్ణ ఎక్స్ప్రెస్ వాగ్ 9HC లోకోమోటివ్తో 17406 నంబర్.
కృష్ణా ఎక్స్ప్రెస్. మన కోచ్ అయితే B1 ఎక్కడ అవుతుందో చూడాలి. మన కోచ్ B1 ఇక్కడనే ఆగాలి. చూద్దాం అయితే ఎంత దూరంలో అవుతుందో B1. మనం ఈ ట్రైన్లో 13 అవర్స్ జర్నీ చేయబోతున్నాం తిరుపతి వరకు. ఎగ్జాక్ట్లీ ఆగబోతుంది B1 ఇక్కడనే. ఎగ్జాక్ట్లీ ఆగింది, కరెక్ట్ ప్లేస్లో ఆగింది B1. ఇదే మన B1. కొంచెం ముందుకెళ్ళిపోయింది. ఈ కృష్ణ ఎక్స్ప్రెస్ను 1974 అక్టోబర్ 2న ఇనాగ్రేట్ చేశారు. అప్పట్లో దీని డిస్టెన్స్ తక్కువ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆదిలాబాద్ నుండి తిరుపతి వరకు పెంచేశారు. ఇది దాదాపు 1200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది 24 అవర్స్లో. ప్రతిరోజు ఉంటుంది ఆదిలాబాద్ నుండి తిరుపతికి డైలీ ట్రైన్ ఇది. ఇప్పుడు మనం వరంగల్ నుండి ఒక స్టాప్ అయిపోయింది, అది నెక్కొండ దాటేసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కేసముద్రం స్టాప్ ఉంటుంది. ప్రజెంట్ మనమైతే కొండపల్లిలో ఉన్నాము. ఇదంతా కొండపల్లి ఊరు. మనకి విజయవాడకి దగ్గరలో ఉన్నది కొండపల్లి. కొండపల్లిలో ఈ కొండలు బాగా భలే ఉన్నాయి, బ్యూటిఫుల్ కొండలు. ఇక్కడ దూరంగా 2 పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. అవి ఏం ఫ్యాక్టరీలో, మన పక్క ట్రాక్లో ఒక డీజిల్ లోకోమోటివ్ ఉన్నది, బీస్ట్. ఇండియన్ రైల్వేస్ డీజిల్ లోకోమోటివ్. WDG4 లోకోమోటివ్ అది. మన ట్రైన్ అయితే ఒక కరువు కొడుతుంది దూరం నుండి. మన పక్కనే WAP-4 లోకోమోటివ్ వెళ్తుంది, ఓన్లీ ఇంజన్ వెళ్తుంది. దాని పక్కనే WAP-17 లోకోమోటివ్ ఉంది. ఇది WAP-4, అది WAP-7 లోకోమోటివ్స్. రెండు లోకోమోటివ్స్ భలే ఉన్నాయి కదా. అక్కడ ఓల్డ్ డీజిల్ లోకోమోటివ్. రివర్స్ వస్తుంది ట్రైన్. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. మన ట్రైన్ అయితే దాదాపు 4 గంటల తర్వాత విజయవాడ చేరుకుంది. ఇంకా మన ట్రైన్ 400 కిలోమీటర్లు ప్రయాణించాల్సింది తిరుపతి చేరుకోవడానికి. ప్రజెంట్ మనం విజయవాడ జంక్షన్లో ఉన్నాం. వెల్కమ్ టు సూరారెడ్డిపాలెం. ఇది సూరారెడ్డిపాలెం స్టేషన్. ఇక్కడ హాల్డింగ్ లేదు. బై సూరారెడ్డిపాలెం. మన పక్క ట్రాక్ నుండి ఇంకో ట్రైన్ వస్తుంది, అదేమి ఎక్స్ప్రెస్ చూద్దాం. WAP-7 లోకో. MGR చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్. చెన్నై టు హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఇది. చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు కావలి. మన ట్రైన్ అయితే కావలి స్టేషన్కి వచ్చేసింది. మన ట్రైన్ అయితే దాదాపు 950 కిలోమీటర్లు వచ్చేసింది సౌత్ స్టేషన్ నుంచి. ఇంకా 180 కిలోమీటర్స్ వెళ్ళాలి డెస్టినేషన్కి. ప్రజెంట్ మనం కావలి స్టేషన్లో ఉన్నాం. దీని తర్వాత నెల్లూరు, తర్వాత గూడూరు, తర్వాత రేణిగుంట స్టేషన్, తర్వాత తిరుపతి స్టేషన్ వస్తుంది. మన బండి అయితే కావలి నుండి స్టార్ట్ అయింది. మళ్ళీ 5 మినిట్స్ స్టాప్ తర్వాత మన బండి కావలి నుండి స్టార్ట్ అయింది.
బాయ్ బాయ్ కావాలి, మళ్ళీ కలుద్దాం. మనమైతే దాదాపు 13 అవర్స్ ట్రైన్ జర్నీ చేసి ఇప్పుడే తిరుపతికి చేరుకున్నాం. మనం అలిపిరి నుండి కాలినడకన తిరుపతికి చేరుకోబోతున్నాం. అందుకోసం మార్నింగ్ 6 నుండి 9 వరకు మాత్రమే అలౌ చేస్తారు కాబట్టి మనం రేపు మార్నింగ్ కొండపైకి స్టార్ట్ అయిపోదాం. అంతలోపు మనకి నడుచుకుంటూ వెళ్ళే వారి కోసం ప్రత్యేకంగా సపరేట్ టికెట్లు ఇస్తారు. ఆ టికెట్లు తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది తిరుపతి రైల్వే స్టేషన్ బయట. ఇటు రైట్ సైడ్లో ఇనాగ్రేట్ చేస్తారు రైల్వే స్టేషన్. కొత్త బిల్డింగ్స్ ఏమో కడుతురు ఇక్కడ సైడ్లో. క్రౌడ్ మాత్రం బాగానే ఉంది ఇవాళ నైట్ ఇక్కడ కింద రైల్వే స్టేషన్ దగ్గర. పైన ఎలా ఉందో తెలియదు, ఇంకా పైనకి వెళ్తే తెలుస్తుంది మనకి సిచ్యువేషన్. ఈ రైల్వే స్టేషన్ ముందే మనకి విష్ణు నివాసం ఉంటుంది. అక్కడ పైన కనిపిస్తుంది ఆ బోర్డు. అక్కడ టికెట్స్ ఇస్తారు మార్నింగ్ 3 నుండి. అక్కడ టికెట్ తీసుకుంటే మనకి తొందర దర్శనం అయిపోతుంది. కాలినడకన వెళ్ళే వాళ్ళకేమో భూదేవి కాంప్లెక్స్లో టికెట్స్ ఇస్తారంట. అది ఇక్కడ నుండి అలిపిరి మెట్ల మార్గం వరకు మనకి వెళ్ళాలి. అక్కడే ఉంది భూదేవి కాంప్లెక్స్. కాలినడకన కాకుండా నార్మల్గా వెళ్ళే వాళ్ళైతే ఇక్కడ విష్ణు నివాసం అలాగే బస్ స్టాండ్లో ఇంకొకటి ఉంటుంది, అందులో టికెట్ తీసుకోవచ్చు. కాకపోతే క్యూలో వెయిట్ చేయాలా మార్నింగ్ 3 నుండి 7 మధ్యలో. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం. మళ్ళీ రేపటి నుండి పార్ట్ 2లో కంటిన్యూ చేద్దాం. అంతవరకు నమస్తే.